అంబేద్కర్ ఆశయాలకు సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతలు పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం రామ్ విలాస్ పాస్వాన్ పనిచేశారని, ప్రధాని మోదీ సైతం అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నారని చెప్పారు. कांग्रेस और उनके साथी हैं, उन्होंने कभी करना जरूरी नहीं समझा। आज भी मेरी सरकार, प्रधानमंत्री नरेंद्र मोदी जी ने बाबा साहेब से जुड़े हुए जितने स्थान हैं उनको पंच तीर्थ के नाम से उन्हें सम्मानित करने का काम किया। भले मऊ में वो बाबा साहेब की जन्म स्थली हो या चैत्य भूमि हो या लंदन में जहां पर उन्होंने उच्च शिक्षा हासिल की, जितनी जगहें अलीपुर रोड दिल्ली में जहां पर बाबा साहब रहते थे, इन तमाम चीजों को चिन्हित कर कर आइडेंटिफाई कर कर उसको पंच तीर्थ के तौर पर डेवलप करने का काम हमारी सरकार ने किया। आज ये बातें मैं सिर्फ इसलिए आपके बीच रख रहा हूं ताकि हम सही और गलत के फर्क को पहचानें। कौन लोग सिर्फ हमें इस्तेमाल करते हैं। जब चुनाव आएगा तो दलितों की बात होगी, चुनाव आएगा तो दलितों के लिए घोषणाएं की जाएंगी, चुनाव आएगा तो बड़े बड़े वादे किए जाएंगे। पर क्या हालात थे दलितों के आजादी के बाद जब तक कांग्रेस की सरकार थी, किस तरीके से हम लोगों को डिस्क्रिमिनेट किया जाता था। पर आज सबको साथ लेकर चलने की सोच मेरे प्रधानमंत्री, मेरे नेता आदरणीय रामविलास पासवान जी ने గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని హోంమంత్రి అనిత అన్నారు. తనతో పాటు ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై అట్రాసిటీ కేసులు పెట్టి వేధించారన్నారు. వైసీపీ దాష్టీకాల్ని గుర్తుంచుకోవాలన్నారు. దళితుల మధ్య చిచ్చు పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అనిత సూచించారు. దళితులన్న వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ కూడా తెలుసు. ఆఖరికి నేను రాజు కూడా అట్రాసిటీ కేసెస్ పెట్టించుకొని ఈ రోజుకి కూడా కడప కోర్టులకి తిరుగుతున్నామంటే ఆ రోజు గవర్నమెంట్ తాలూకా దాష్టికాలు మనందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఏ గవర్నమెంట్ లో దళితులకి న్యాయం జరుగుతుందన్న విషయాన్ని కూడా మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మొదలు పెట్టారు, చాలా మంది బయటకు వచ్చి దళితుల మధ్యలోనే ఈ వర్గ విభేదాలు సృష్టించడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. కానీ మనందరం కూడా ఒక్కటిగా ఉంటేనే, అందరితోని కలిసి ఉంటేనే ఈరోజు మన అభివృద్ధి అయినా సంక్షేమైనా జరిగే పరిస్థితి కనిపిస్తా ఉంది. రూపం మారుతుంది ప్రగాఢంగా నమ్మి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ కుల వివక్ష వాళ్ళకు అన్నటువంటి ప్రత్యేకమైన హక్కులు కల్పించడం, రిజర్వేషన్లే కాదు చట్టాల ద్వారా వారికి రక్షణ కల్పిస్తూ ఈరోజు మంచి స్థాయిని కల్పించారు. ఏ సౌజన్యమైనటువంటి ఏ అవకాశాల రోజుల్లోనే వారు విదేశాలకు వెళ్తే ఈరోజు ప్రభుత్వాలు వారు ఇచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా వారు ఇచ్చినటువంటి హక్కుల్ని అమలుపరుస్తూ ఎంతో ఎక్కువ అవకాశాలు ఇస్తున్న రోజుల్లో చాలా మంది విద్యకు దూరంగా ఉంటున్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, విదేశాలకు వెళ్ళాలని చెప్పేసి విదేశీ విద్యను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యను తీసుకొస్తే గత ప్రభుత్వాలు పేర్లు మార్చుకున్నట్టు చూసాం. ఈరోజు విద్య కోసం ఎక్కువ ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు కొత్తగా కూడా మనం ఒక 6 ఎక్సలెన్సీ సెంటర్లు అని చెప్పేసి 2400 మంది విద్యార్థులకి ఇంటర్మీడియట్ లో కార్పొరేట్ గా ధీటుగా విద్యని ఈ విద్యా సంవత్సరం నుంచి ఇవ్వబోతా ఉన్నాం. మీరు చూశారు గతంలో ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి పిల్లల్ని బాగా ఇబ్బందులు పెడితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా మన మీడియాలో కూడా వచ్చాయి. ఎస్సీ ఎస్టీల పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జరిగిందన్నారు. ఈరోజు మనకి బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ కూడా చెప్పిన విధంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. అందరి ఈ ప్రపంచ భారతదేశ ప్రజలందరి నాయకుడు అంబేద్కర్ గారు, వారిని స్ఫూర్తిగా తీసుకున్నాం. వారు ప్రవచించింది, వారు ఏదైతే పోరాడారో, దేనికోసమైతే యుద్ధం చేశాడో, దేనికోసమైతే తాను యావత్ జీవితం అంకితం చేశాడు, దాన్ని గుర్తుంచుకోవాలి. దయచేసి అందరం కూడా చదవాలి. ఆయన అంటాడు, ఎడ్యుకేట్, యాజిటేట్ అండ్ ఆర్గనైజ్. బోధించు, పోరాడు, సమీకరించు. అంటే మనం అందరం కూడా బాగా విద్యావంతులు కావాలి. ఆయన అంత విద్యావంతుడు కాబట్టి ఇలా భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంటే ఆయన్ని గౌరవించే పరిస్థితి. ఏదైతే అంబేద్కర్, ఏదైతే పూలే గారు ప్రవచించారో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, లేదా వారి ముందరంటే ఎన్టీ రామారావు గారు, ఇవాళ అంబేద్కర్ గారు
పూలే గారి ఆలోచనతో ఇవాళ రాష్ట్రంలో రాజకీయాలు నడుపుతూ దళితులు, బడుగు, బలహీన వర్గాలకు రాజకీయంగా అవకాశం ఇస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ, వారిని కూడా మనం ఆలోచించాలి. ఆ అంబేద్కర్ గారు ఏవైతే చెప్పారో, ఏదైతే దళితుల అభివృద్ధికి